శ్రీరాముని పయనం. రామ రావణ యుద్ధ విజయంతో ధర్మాన్ని నిలబెట్టిన రాముడి తదుపరి కర్తవ్యం ఏమిటి? లంక తదుపరి చక్రవర్తి ఎవరు? రండి, రామాయణంలోని రమ్యమైన ఘట్టాలతో అనగనగా అంటూ ముందుకు సాగే నేటి ఘట్టమే శ్రీరాముని విజయయాత్రలో తొలి అంకం, ధర్మానికే కిరీటం, విభీషణ పట్టాభిషేకం. అనగనగా అది త్రేతాయుగం. రామ రావణ యుద్ధంలో సత్య ధర్మ రక్షకుడైన శ్రీరాముని అజేయ బాణం రావణుని ఛేదించి సంహరించడంతో దేవతలు, గంధర్వులు, కిన్నెర కింపురుషాదులు ఆనందంతో మంగళ నీరాజనాలను సమర్పిస్తారు. సత్య ధర్మాలకు జయం లభించిందంటూ గానం చేస్తారు. ఇక్కడి వరకు నిన్నటి కథనం. ఓవైపు రాముని ధర్మ విజయం, మరోవైపు రక్త సంబంధీకుడు సోదర మృతి. ఈ రెండు భావాల మధ్య విభీషణుని మదిలో సంఘర్షణ పరిస్థితి. అన్న రావణుడు కూలిపోవడంతో విభీషణుడు కన్నీరు దాచలేకపోతాడు. ఎంతైనా రక్త సంబంధం. ఆవేదనతో, శోకతప్త హృదయంతో ఆ రణభూమిలో నిహతుడై పడిపోయి ఉన్న రావణుని సమీపించి కన్నీటి పర్యంతమవుతాడు విభీషణుడు. రాముని విజయోత్సాహం మధ్యలో ఉన్న విభీషణుడు తన సోదరుడు రావణుని శవాన్ని సమీపిస్తాడు. కళ్ళు కన్నీటితో నిండిపోతాయి. గుండెలవిసేలా రోదిస్తాడు. నిట్టూర్పులతో ఇలా పలుకుతాడు: అన్నయ్య, నీకు ఎన్నోసార్లు నేను వివరించి చెప్పాను రామునితో యుద్ధం చేయవద్దు అని. అలాగే సీతమ్మను తిరిగి అప్పగించు అని కోరాను. నీకు దిద్దుకునే అవకాశం ఉంది అన్నాను. కానీ నువ్వు నా మాట వినలేదు. వేదాలు అభ్యసించిన వాడివి, యజ్ఞ యాగాలు చేసిన వాడివి, దాన ధర్మాలు చేసిన వాడివి. అయినా నా మాటలు నీ చెవికెక్కలేదు. నీలో ధర్మం దూరమైంది, కామవంచ కళ్ళను కప్పేసింది. అందుకే ఆ ఫలితమే ఈ రోజున ఈ పరిస్థితి దాపురించింది. గుండె కోత మిగిల్చింది. మన రక్త సంబంధంలో మాయని మచ్చైపోయింది. నిన్ను రక్షించాలనుకున్న నాకు నిరాశే ఎదురైంది. నన్ను క్షమించన్నయ్యా, క్షమించు అన్నయ్యా అంటూ గుండెలవిసేలా రోధిస్తుంటాడు. రక్తబంధంతో కూడిన ఆ పాశం విభీషణుడు కన్నీటిని ఆపలేకపోతుంది. ఆ కన్నీటి ఘడియలలో అతని బాధను అర్థం చేసుకున్న రాముడు విభీషణుడు దగ్గరకు వచ్చి తల నిమురుతూ ఇలా చెబుతాడు: విభీషణ, నువ్వు ధర్మాన్ని ఆశ్రయించావు. ఇక జరగవలసిన కర్తవ్యం గురించి మనం ఆలోచించాలి. తదుపరి రాముడి అనుమతిపై విభీషణుడు తన అన్నయ్యకు శాస్త్రోక్తంగా దహన క్రియలు చేసిన అనంతరం, విభీషణ, ధర్మానికి కట్టుబడి సద్గుణాలతో ఉన్నవాడు నువ్వు. రాక్షసులలో నిజమైన రాజువు నువ్వే కావాలి. లంకకు నాయకత్వం ఇచ్చి రక్షించే బాధ్యత నీవే తీసుకోవాలి. ఇలా రాముడు లంకాధిపత్యానికి విభీషణుని నియమిస్తాడు. తర్వాత రాముడు కృతజ్ఞతాపూర్వకంగా సుగ్రీవుణ్ణి కౌగిలించుకుని లక్ష్మణుడితో సహా శిబిరానికి వెళ్లి, లక్ష్మణ, మన ముందున్న తక్షణ కర్తవ్యం విభీషణుణ్ణి లంక రాజ్యాభిషిక్తుని చెయ్యడమే. ఆ పని వెంటనే జరిపించు అని చెప్పడంతో లక్ష్మణుడు వానరులకు సువర్ణ కలశాలిచ్చి సముద్ర జలాలను, నదీ జలాలను తెప్పిస్తాడు. లంకా నగరంలో అశోకవాటిక సమీపంలోనే ఉన్న సభా మండపాన్ని అలంకరిస్తారు. వానర సైన్యం, రాక్షస సైన్యం, దేవతలు కూడా హాజరవుతారు ఈ పట్టాభిషేకానికి. రాముడు విభీషణుణ్ణి సింహాసనంపై కూర్చోబెడతాడు. పవిత్ర జలాలైన గంగా, యమున, సముద్ర తీరం నుండి తెచ్చిన జలాలతో రాముడు స్వయంగా తన చేతులతో విభీషణుని తలపై అభిషేకిస్తాడు. అలా రాముడు పట్టాభిషేకం జరిపిస్తాడు విభీషణునికి. ఆ సమయంలో సమస్త దేవతలు, ఋషులు రాముడి నిర్ణయాన్ని స్వాగతించారు, సమ్మతించారు. ధర్మస్వరూపుడైన విభీషణుడు మాత్రమే లంకను శాసించగలడని వారు ప్రకటిస్తారు. రాముడు, హనుమంతుడు, సుగ్రీవుడు, లక్ష్మణుని సహకారంతో విభీషణుని బంగారు సింహాసనంపై కూర్చోబెడతారు. ఆ సమయంలో ఋషులు, దేవతలు వేద మంత్రాలను జపిస్తారు. రాముడు విభీషణునికి రాజదండం అందజేస్తాడు. వానర సైన్యం, రాక్షస సైన్యం జయ జయ ధ్వానాలతో సభ మారుమ్రోగిపోతుంది. ఈ సమయంలో విభీషణుని మంత్రులు, అతని పట్ల భక్తిగల రాక్షసులు సంతోషిస్తారు. విభీషణుడు తన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తాడు. రామలక్ష్మణులకు ప్రేమపూర్వకంగా దివ్యమైన బహుమతులను కానుకలుగా సమర్పించి ప్రణమిల్లుతాడు. ఇలా రావణుడి అధర్మరాజ్యం అంతమై ధర్మపాలకుడు విభీషణుడు లంక రాజుగా ప్రకటించబడతాడు. పట్టాభిషేకం అనంతరం విభీషణుడు రామునికి నమస్కరించి ప్రమాణం చేస్తాడు. ఇకపై నా పాలనలో లంకలో అధర్మం ఉండదు. ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలి. రామధర్మాన్ని నేను నా రాజ్య పాలనలో ఆచరిస్తాను అని వాగ్దానం చేస్తాడు విభీషణుడు. ఇది కేవలం పురాణ కథనం కాదు, ప్రతిరోజు మన ఆలోచనల్లో జరిగే నైతిక పోరాటానికి ప్రతిరూపం.